కృష్ణానది ఒడ్డున ఉన్న వీరాపురం అనే ఒక మారుమూల గ్రామముండేది. ఆ ఊరి చివరన దట్టమైన చెట్ల మధ్య ఒక పాడుబడిన జమీందారు కోట ఒకటి ఉంటూ ఉండేది. అది అమావాస్య, చీకటి ఆకాశాన్ని మింగేసిన రాత్రి. వీరాపురం ఊరి ప్రజలు సాయంత్రం 6 దాటితే చాలు గడప దాటి బయటకు రారు. కారణం, ఊరి చివరన ఉన్న ఆ పాడుబడిన కోట నుండి వినిపించే ఒక వింత శబ్దం. ఇదిలా ఉండగా ఆ ఊరికి కొత్తగా ఒక పోస్ట్ మాస్టర్గా వచ్చారు. అతని పేరు శంకర్. అతనికి దయ్యాలన్నా భూతాలన్నా అస్సలు భయమే లేదు. పైగా ఆసక్తి కూడా ఎక్కువగా ఉండేది. ఊరి పెద్దలు ఎంతగానో ఆ యొక్క పోస్ట్ మాస్టర్కి ఆ కోట వైపుకు వెళ్ళవద్దని చాలాసార్లు హెచ్చరించారు. కాని ఈ శంకర్కి మాత్రం ఆ కోటలో ఏదో దాగి ఉందని, దాన్ని ఎలాగైనా చూడాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే శంకర్ ఒకరోజు రాత్రి టార్చ్ లైట్ వేసుకొని ఆ యొక్క పాడుబడిన కోట వైపుకు బయలుదేరుతూ ఉన్నాడు. ఈ శంకర్ ఆ కోట దగ్గరికి వెళ్ళి కోటకు ఉన్న ఆ గేటును ఒక్కసారిగా తోస్తూ ఉన్నాడు. ఆ యొక్క గేటు శబ్దం కిర్రు కిర్రుమంటూ చాలా భయంకరంగా వస్తుంది. అంతేకాదు, మంటల శబ్దాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. లోపలికి శంకర్ అడుగు పెట్టగానే ఒక చల్లటి గాలి శంకర్ మొహానికి తగిలింది. అది మామూలు గాలి కాదు, శవం కుళ్ళిన వాసనతో కూడిన గాలి. అది చూస్తూనే ఈ యొక్క శంకర్ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. సరిగ్గా కోట మధ్యలో ఒక పెద్ద బావి ఉంది. దాని చుట్టూ ఎండిపోయిన మల్లెతీగలు ఉన్నాయి. శంకర్ బావి దగ్గరికి వెళుతూ ఉండగా హఠాత్తుగా నిశ్శబ్దంగా ఉన్న ఆ కోటలో ఎక్కడి నుండో మృదంగ శబ్దం వినిపించడం మొదలుపెట్టింది. ధం ధం ధకధక ధం. ఆ శబ్దాలు విన్న శంకర్ గుండె వేగం చాలా పెరిగింది. టార్చ్ లైట్ అటూ ఇటూ చాలా వేగంగా తిప్పుతూ ఉన్నాడు. కాని శంకర్కి మాత్రం అక్కడ ఎవరూ కనిపించలేదు. అరే, ఎవరు ఎవరున్నారిక్కడ? మీరే ఎవరైనా ఉంటే నా ముందుకు రండి. దొంగచాటు నుంచి శబ్దాలు చేయడం కాదు, మీకు ధైర్యముంటే నిజంగా నా ముందుకు రండి అని చాలా గట్టిగా అడుగుతూ ఉన్నాడు ఈ యొక్క శంకర్. ఇదిలా ఉండగా శంకర్ వెనక్కి తిరగబోతుండగా ఒక గది తలుపులు వాటంతట అవే బలంగా తెరుచుకున్నాయి. ఆ గదిలో నుండి ఒక స్త్రీ గొంతుతో సన్నని పాట వినిపిస్తుంది. అది మనిషి పాడే పాటలా లేదు, ఏదో బాధతో ఏడుస్తూ పాడినట్లుంది. ఆ యొక్క పాటను వింటూనే శంకర్ ముందుగా మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. గది మధ్యలో ఒక పాతకాలపు నిలువటద్దం ఉంది. ఆ అద్దం మీద దుమ్ము ధూళి పేరుకుపోయి ఉంది. శంకర్ తన టార్చ్ లైట్ను ఆ అద్దం మీద వేశాడు. కాని శంకర్కి ఒక భయంకరమైన సంఘటన కనిపించింది. అదేమిటంటే, ఆ అద్దంలో శంకర్ యొక్క ప్రతిబింబం కనిపించడం లేదు. కాని అతని వెనక ఉన్న ఒక స్త్రీ ఆకారంలో గాలిలో తేలుతూ కనిపిస్తూ ఉంది. ఆమె కాళ్లకు గజ్జెలు ఉన్నాయి, కాని పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి. ఆమె జుట్టు ముఖం అంతా కప్పేసి ఉంది. భయంతో శంకర్ వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ లేరు. మళ్లీ అద్దం వైపు చూడగా ఇప్పుడు ఆ ఆకారం అద్దంలో లేదు.
సరిగ్గా శంకర్ భుజం మీద చెయ్యి వేసి నిలబడి ఉంది. శంకర్ మాత్రం ఒక్కసారిగా హడలిపోయాడు. తన మీద చెయ్యి వేసినది ఎవరా అని చెప్పి చాలా భయపడుతూనే ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తున్నాడు ఈ యొక్క శంకర్. ఆమె మెల్లగా తల పైకెత్తింది. ఆమె కళ్ళల్లో గుడ్లు లేవు, కేవలం నల్లటి చీకటి గుంతలు మాత్రమే ఉన్నాయి. ఆమె నోరు విప్పి గట్టిగా అరుస్తూ ఉంది. కాని ఆ అరుపు శంకర్ చెవులకు మాత్రం వినిపించలేదు. నేరుగా మెదడు నరాలను తించేస్తూ ఉంది. ఈ శంకర్ తలభాగం నుంచి రక్తం, చెవుల్లోంచి రక్తం, ముక్కులోంచి కూడా రక్తం వేగంగా పారుకుంటూ వస్తుంది. సరిగ్గా అదే సమయానికి తెల్లవారింది. తెల్లవారిన వెంటనే ఊరిలో జనం అటువైపుగా వెళ్లి చూస్తూ ఉండగా శంకర్ ఆ బావికట్టు మీద పడి ఉన్నాడు. అతను బ్రతికే ఉన్నాడు, కాని అతని కళ్ళ గుడ్లు తీసేసి ఉన్నాయి. నోటి నుండి కేవలం ఒక మాట వస్తుంది: ఆమె ఇంకా ఆకలితో ఉంది, ఆమె ఇంకా ఆకలితో ఉంది అన్న పదం మాత్రమే వస్తూ ఉంది శంకర్ నోటి నుంచి. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ కోటవైపు వెళ్లిన వారెవరూ తిరిగి రాలేదు. అమావాస్య నాడు మాత్రం ఆ కోట నుండి కాపాడండి, కాపాడండి అని అరుపులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.